పుష్ప సినిమా చూడడానికి వచ్చి తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ అతని బృందంపై కేసు నమోదైంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వస్తున్న నేపథ్యంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సినిమా చూడ్డానికొస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు అల్లు అర్జున్ అతని బృందంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్కు వస్తారనే సమాచారం తమకు లేదని డీసీపీ తెలిపారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. అదీగాక యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. తొక్కిసలాటకు కారణం సంధ్యా థియేటర్ యాజమాన్యమేనని డీసీపీ స్పష్టం చేశారు. I think this is the main thing that you people want to know, who are the accused, what action police has taken. So in this incident we have booked a case under section 105, 118 clause 1, read with section 3 clause 5 of BNS Act, and this case has been booked on the complaint of the lady's husband who passed away, and in that complaint the theatre management, actor Allu Arjun and his security in charge, these people have been named accused. అభిమానుల్ని అదుపు చేసేందుకు థియేటర్ ప్రధాన గేటు, బయటకు వెళ్లే గేటు వద్ద ఎలాంటి సెక్యూరిటీని యాజమాన్యం ఏర్పాటు చేయలేదని పోలీసులు తెలిపారు. రాత్రి 9:40 అల్లు అర్జున్ తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్ వద్దకొచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకుల్ని అదుపు చేసే క్రమంలో నెట్టేశారు. అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి కుటుంబం కింద పడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారికి ఊపిరాడక స్పృహ కోల్పోయారు. వారిని గమనించిన పోలీసులు వెంటనే బయటకు తీసుకొచ్చారు. అపస్మారక స్థితికి చేరుకున్న రేవతి, ఆమె 13 ఏళ్ల కుమారుడు శ్రీతేజకు సిపిఆర్ చేసి పోలీసులు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో మరొక వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. Then suddenly at around 9:30, when the people were waiting outside with their ticket, the show timing was around 9:40 p.m. Then the actor came along with his private security people, around 30-40 number, we do not know the exact number, and then they suddenly started pushing people left, right, and they opened the theatre gate, vehicle went inside, so it created lot of commotion and panic in the public, which is already a lot of congestion was inside the theatre, and theatre people also did not deploy enough people to check the tickets, and in that one lady, she was unconscious, she was brought out, her child also, and then our people, our constable, one constable named Anjaneyulu, he tried to revive them, gave CPR, and then we shifted to the hospital where the lady was declared dead, and the child, he was shifted to another hospital for better care. తమకు న్యాయం చేయాలని మృతురాలు రేవతి బంధువులు చిత్ర బృందాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అక్షాంశ్ యాదవ్ స్పష్టం చేశారు.